నిజమైన డైనోసారా లేకపోతే కలగంటున్నానా? ఎంత పెద్దదో కదా. ఆగు, మర్యాదగా ఆగమంటున్నానా? ఆగు. నాన్నగారండి, ఇటు ఒకసారి చూడండి. ఇదేంటో తెలుసా? అదా, అది డైనోసార్ ఎముక. నిన్ను పట్టుకోకుండా వదిలిపెట్టను. నువ్వు తప్పించుకోలేవు. అది నాకంటే వేగంగా పరిగెడుతుంది. అయినా సరే నిన్ను వదిలిపెట్టను. వస్తున్నా. ఇప్పుడు చూడు, నీ పని అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ తప్పించుకోవాలని ప్రయత్నించుకో. ఓ, ఇది డైనోసారా? నేనెళ్ళి చూస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు దొత్తేచిన్? వచ్చాయి వచ్చాయమని చెప్తున్నానా? తీసేశాను. ఇవాళ నేను డిన్నర్ అరటిపళ్ళతోనే తయారు చేశాను. అరటిపళ్ళ సలాడ్. ఇది రెడీ అయ్యింది. చాలా సూదిగా ఉంది. ఎలాగైనా సరే రేపు ఆ కుందేలను పట్టుకుంటాను. ఎందుకు పిలిచావు? ఎంత పెద్దదో కదా. మేము అన్ని ఎముకల్ని ఒకటిగా చేర్చేశాం. ఓ, ఇంత పెద్ద మృగాన్ని వేటాడు తింటే ఎలా ఉంటుంది? రుచిగా ఉంటుంది. ఎలాగైనా సరే దీన్ని వేటాడి తీరుతాను. ఇలా చూస్తేనే నోరు ఊరిపోతుంది. మీకు వేరే ఆలోచనే ఉండదా? అలా చూస్తూ నిలబడకండి. దాన్ని మీరు వేటాడలేరు. అందరూ లోపలికి రండి. పెట్టింది తినండి. నేను వస్తున్నాను. క్షమించు దొత్తేచిన్, నిన్ను మర్చిపోయాను. ఇప్పుడైనా వచ్చావు కదా. ఈ డైనోసార్ ని చూడడానికి అద్భుతంగా ఉంది కదూ. ఏదో ఒక రోజు నేను ఖచ్చితంగా ఇంత పెద్ద డైనోసార్ ని వేటాడి తీరుతాను. వేటాడలేకపోయారని బాధపడుతూ కూర్చోకుండా ఇవన్నా తినండి. నన్ను నిరుత్సాహపరచకు. అక్కడ ఏం చేస్తున్నారో లోపలికొచ్చి తినండి. ప్రతిరోజు మా మామూలుకి అరటిపళ్ళే కదా. నాకు నిద్ర రావడం లేదు. ఓహ్, ఇది ఇక్కడే ఉందా? ఎందుకు ఇలా ఊగుతుంది? ఓ, ఆ ఎముక ఇక్కడే ఉందా? అలాగే అలాగే మెల్లికలాగు. ఆ మెల్లికలాగు. అలాగే అలాగే సద్దరానికి. అలాగే అంతే. అలాగే ఇంకా చాలు. ఓ, అదరు కొట్టేసాం. అది కదులుతుంది. ఇప్పుడు నీకు సంతోషమేనా? నాన్నగారండి, ఒకసారి ఇటు చూడండి. నాన్నగారండి, ఒకసారి ఇటు చూడండి. ఇది చాలా బాగుందండి. ఇది నాకు చాలా నచ్చింది. ఇంకా ఇంకా వేగంగా వెళ్ళు. ఇంకొంచెం పైకెత్తు. హే, నీ వల్ల అవుతుంది. నాకు ఆ నక్షత్రం కావాలి. భలే ఉంది.
నాకు ఈ రోజు సరిగ్గా నిద్ర పట్టలేదు. తల కింద పెట్టుకుని ఎముక కూడా కనిపించట్లేదు. మతి మరుపు ఎక్కువైపోయింది నాకు. రేపటి నుంచి గుర్తుగా పెట్టుకోవాలి. గాన్, ఇలా వచ్చి చూడు. ఇక్కడ ఉన్న డైనోసార్ కనిపించట్లేదు. అది ఇక్కడే కదా ఉండాలి. ఎక్కడికి పోయింది? అది మాయమైపోయింది. ఇక్కడ ఉండే ఎముకలు ఏవీ కనిపించట్లేదు. అన్నీ మాయమైపోయాయి. ఏదో శబ్దం వినిపిస్తుంది. మొట్టమొదటి దూత. కాదు కాదు కాదు, కొంచెం కుడి వైపుకి. కాదు కాదు, ఇప్పుడు కొంచెం ఎడం వైపుకి. అలాగే అలాగే కొంచెం ముందుకెళ్ళు. వద్దు, ఇప్పుడు వెనక్కి. అంతే అంతే అంతే. ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళు. కొంచెం భయపడకు. అటు చూడు, అక్కడ పరిగెత్తుకుని వచ్చేది మా నాన్నగారే కదా. అవును, నేనే దాన్ని అక్కడ చూశాను. అది అక్కడే ఉంది. అవును, అక్కడ అలాంటిదే ఉంది. రండి, మీకు కూడా చూపిస్తాను. నిజంగానే అదరగొట్టేశారు నాన్నగారండి. ఈ రోజు మనకి భలే వేట. అమ్మ దీన్ని చూసారంటే చాలా సంతోషిస్తారు. ఇది నాకు గొప్ప విషయమే కాదు. ఇది నాకు చూసిపి. ఎప్పటికైనా మీ అమ్మ నేను ఎంత గొప్పవాడినో గ్రహిస్తుంది. చూసారా, మేము పెద్ద మేమూతుని పట్టుకున్నాం. ఎంత పెద్ద మేమూతో! ఇన్నాళ్ళకి నా కోరిక నెరవేరింది. ఇదిగో వస్తున్నా. మిమ్మల్ని అభినందిస్తున్నాను. కొంచెం ఓపిక పట్టుగా, పని అయిపోవచ్చింది. గాన్, దీన్ని తీసుకువెళ్ళి ఈ సమాచారాన్ని మీ తాతగారికి అందించు. ఎందుకు? ఎందుకు ఏమిటని అడగకూడదు. వెళ్ళు. తెచ్చిండ్రా, వెళ్దాం. ఇదిగో వచ్చేసా. జాగ్రత్తగా వెళ్ళండి. మీరు తిరిగి వచ్చేసరికి రుచిగా వండి పెడతాను. త్వరగా వచ్చేయండి. ఓ, అప్పుడే చీకటి పడిపోయిందే. సరేరా, వెళ్దాం. ఏంటది? అదేంటో బాగా చూడు. గుట్టనక్కలు. నీకు గుంటనక్కలంటే భయం లేదా? లేదు, భయంగా ఉంది. సరే, భయపడకు, నేనున్నాను. మనం దాంతో పోరాడదాం రా. ఇప్పుడు నేనెవరో చూపిస్తాను. పారిపోదాం. అర్థం చేసుకోలేకపోతున్నాను. కాసేపు ధైర్యంగా ఉంటున్నావు, కాసేపు భయపడుతున్నావు. రా, దాంట్లోకి వెళ్ళి దాక్కున్నావు.
భయపడకండి, నేనున్నాను. నేనుండగా మీరెందుకు భయపడాలి? ఆ, తాతయ్య ఇక్కడ చీకట్లో మీరిద్దరూ ఏం చేస్తున్నారు? మేము ఇందులో ఒక సందేశాన్ని తెచ్చాం, కానీ ఆ గుంటనక్కలు దాన్ని పగలగొట్టేశాయి. కానీ వాటిని మేము ఎదిరించలేకపోయాం. పర్వాలేదు, అందులో ఏం రాసిందో చదవండి. ఉండు చూస్తాను. అర్థమైంది. విందు భోజనానికి వాళ్ళింటికి రమ్మని ఆహ్వానించారు. మనకి విందు ఏర్పాటు చేశారట. తప్పకుండా మనం విందుకు రావాలంటున్నారు. మనం అక్కడికి వెళదామా? కొంచెం వెనక్కి తిరిగి చూడండి. మనం తినడానికి ఇక్కడ ఏమీ లేదు. తినడానికంతా అయిపోయింది. సరే రా, మనం వెళ్ళి భోంచేసొద్దాం. ఓ తప్పకుండా, కడుపు నిండా తిని చాలా రోజులైంది. ఇంకా ఏమిటి ఆలోచిస్తున్నావు? మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం రా. వస్తాను గాని ఇప్పుడేం డ్రెస్ వేసుకోను. ఇది చాలే, నీకు ఈ డ్రెస్ బాగానే ఉంది. ఎంత మాట! ఈ డ్రెస్ అసలు నాకేం బాగోలేదు. నేను మంచి డ్రెస్ వేసుకునే వస్తాను. లేదు, వద్దని చెప్తున్నానా? ఇదే బాగుంది, పద. కుదరదంటే వద్దు కుదరదు. వద్దు, వేరే డ్రెస్ వేసుకోవద్దు. ఎంత ధైర్యం ఉంటే ఆ మాట అంటారు. నేను చెప్పినట్టే నువ్వు తయారు కావాలి. ఏమిటి ఎక్కువ మాట్లాడుతున్నావు? నేను చెప్పినట్టే నువ్వు వినాలి. నాతో రావాలంటే నేను చెప్పినట్టుగానే వినాలి, తెలిసిందా? కలగంటున్నారా? నా మాట వినాలి. ఒప్పుకోను. నేను వేరే డ్రెస్ వేసుకుంటాను. కుదరదు. ఆపండి తాతయ్య, ఆపండి బామ్మ. బాధపడకో, వాళ్ళిద్దరిని నేను ఆపుతాను. మనం తర్వాత గొడవ పడదాం. ముందు మనం విందుకు వెళదాం, సరేనా? అవును, మంచి మాటే చెప్పారు. బాగా తింటేనే గొడవ పడ్డానికి బలం వస్తుంది. ఏంటి మీరు ఇలా గొడవ పడుతూనే ఉంటే ఈ రోజు మనం ఇంటికి వెళ్ళి విందు చేయలేము. అవును, కరెక్ట్ గా చెప్పావు. మనం ఆలస్యంగా వెళితే అంతా వాళ్ళే తినేస్తారు. ఇలా మనందరం కుటుంబంతో సహా కలిసి కూర్చుని భోంచడం ఎంత సంతోషంగా ఉందో. కానీ తినడం పూర్తయిన తర్వాత మీరందరూ గొడవ పడకూడదు. వాళ్ళెప్పుడు అంతే, మన పని కానిద్దాం. దొంగలు రాబోతున్నారు, జాగ్రత్తగా ఉండండి. నీరసపడిపోకండి, బాగా ట్రై చేయండి, సరేనా? గట్టిగా లాగండి. ఇప్పుడు ఏం చేద్దాం? ఇదంతా చూసి మనం భయపడకూడదు, మనల్ని చూసి గొరిలా భయపడాలి. దొంగలు! ఏమిటి దెబ్బకు మాయమైపోయారు? ఒక్క అరుపుకే పారిపోయారేంటి? ఈ ఎండ నాకు వెన్నెలతో సమానం. మండుటెండలో వేటాడటంలో పండిపోయాను. ఈ రోజు సాయంకాలం నేను వచ్చేటప్పుడు చాలా ఆహారం తీసుకొస్తాను. నువ్వేం దిగుబడకో, మా నాన్నకి తినడానికి మంచి మాంసం తీసుకొస్తానని మాట ఇచ్చాను నేను. సరే సరే, మన కోసం మళ్ళీ వెళ్ళి వేటాడి తీసుకొస్తాను నేను. ఇప్పుడు నువ్వు దుతే చీంతో వెళ్ళు. సరే, మీరు చెప్పారు కాబట్టి నేను వెళ్తాను. మేము వచ్చాక మీరు వేటకు వెళ్తారు గాని, అర్థమైందా? ఇల్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ దొంగల భయం ఎక్కువే. నువ్వు మీ నాన్నగారు జాగ్రత్తగా కాపలా కాయండి. సరే, త్వరగా రా, మనం వెళ్ళి సాయంత్రానికల్లా తిరిగి రావాలి. ఇదిగో వస్తున్నా. సరే సరే, త్వరగా వెళ్ళిరండి. చివరిగా వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? ఎందుకు అరుస్తున్నావు? ఆ మాంసం మనకు కావాలంటే మనం తెలివితో ఆలోచించాలి. అది బుర్రలో ఉంటుందా? నీ బుర్రలో తెలివి ఉండదు, మట్టే ఉంటుంది. వాళ్ళని ఎలా దారికి తెచ్చుకోవాలో నాకు తెలుసు.
పరిగెత్తకు, ఆగో! ఈ రోజు నువ్వు నాకు దొరికిపోయావు. ఆగో! వా! వా! అయిపోయాను. నేను నీతో రావడానికి సిద్ధంగా లేను ఏలియన్. రానని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? సరిగ్గా చూడు, నేను ఏలియన్ని కాదు, నిన్ను రక్షించడానికి వచ్చిన ఉత్తముణ్ణి. అలాగా, నన్ను ఆశీర్వదించండి. నాకిస్తానన్న కానుకల్ని నువ్వు ఇవ్వకుండా మర్చిపోకూడదు. ఎలాగోలా అమాయకుడిని బోల్తా కొట్టించి నీ బుట్టలో వేసుకున్నావు. మనకు వేరే దారే లేదు, అందుకే వాణ్ణి అలా బుట్టలో పడేశాను. వాణ్ణి ఇలా బోల్తా కొట్టిస్తేనే మనకు తినడానికి తిండి దొరుకుతుంది. కానీ ఇది చాలా అన్యాయం. నీకు ఇది తప్పుగా అనిపించడం లేదా? ఏంటది తప్ప? ఒకవేళ అసలైన ఉత్తముడు మన ముందుకు వచ్చాడంటే? అనవసరంగా ఏదేదో ఆలోచించి బుర్రను పాడు చేసుకోకు. లేదు, నేను చెప్పేది కాస్త బాగా ఆలోచించు. ఒకవేళ అసలైన ఉత్తముడికి నీకంటే పెద్ద ఆకారం ఉంటే నువ్వు చిక్కులో పడతావు. జాగ్రత్త. బలంగా ఉంటాడు కాబట్టి మనల్ని నల్లుని నలిపినట్టు నలిపేస్తాడు. కొంచెం మాట్లాడటం ఆపుతావా? ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. అలా మాట్లాడుకో. ఉత్తముడున్న మాట నిజం. ఆయన ఆకారం మనకంటే చాలా పెద్దది. ఆయనకి చాలా పెద్ద నోరుంటుంది. ఆయన పదునైన పళ్ళతో మనల్ని కొరుక్కు తినేస్తారు. నోరు మూసుకొని సైలెంట్ గా ఉండు. అనవసరంగా లేనిపోంది చెప్పి నన్ను భయపెట్టుకో. ఉత్తముడా, మహానుభావుడా, ఎక్కడున్నావు? అదిగో నా అభిమాని వచ్చినట్టున్నాడు. మీరు మెదలకుండా ఇక్కడే ఉండండి, నేను వస్తాను. పాపం అమాయకుడు నన్ను ఉత్తముడు అనుకుంటున్నాడు. నాన్నగారండి, ఈ రోజు ఏమైనా పండుగ ఉందా? ఎందుకు ఇవన్నీ మనం అతనికి ఇస్తున్నా? నేను నిజమే చెబుతున్నాను. ఆ ఉత్తముడే నన్ను స్వయంగా అడిగాడు. తనకు కానుకలు కావాలని నన్ను అడిగాడు. ఆయన అడిగిన తర్వాత మనం ఇవ్వడం మన ధర్మం. ఇచ్చి తీరాలి. నీకోసమే ఎదురు చూస్తున్నాను. వచ్చేసావా? ఈయనేనా అతను? ఈయనే. ఉత్తముడా, ఇవన్నీ నువ్వే తీసేసుకో. మేము ఇవ్వగలిగే కానుకలు మేము ఇచ్చాం. నీ అభిమానానికి నిజంగా నిన్ను మెచ్చుకోనే తీరాలి. ఆశీర్వదించండి. అద్భుతం. ఆహా, అంతా వాడే తినేసేలా ఉన్నాడే. అయితే మనకేం దొరకదా? తాకద్దు. కాస్త ఓపిక పట్టు. ఇస్తానన్నానుగా, ఎందుకు అనవసరంగా తొందరపడతావు? వీళ్ళని చూస్తుంటే నాకేదో తేడాగా అనిపిస్తుంది. అది మీ బాధలన్నీ తీరిపోతాయి. మీరిక సంతోషంగా ఉంటారు. అలాగా? సరే, లేచి నన్ను సంతోష పెట్టండి. అలాగా, అయితే సరే. 1, 2. ఇప్పుడు ఇలాగే మనం తిరగాలి. మొదట కాస్త ముందుకి, ఆ తర్వాత చాలా వెనక్కి. బాగుంది. అద్భుతం. నాకు నచ్చింది. కానీ ఇంకా కాస్త బాగా వేగంగా ఆడాలి. చాలా బాగుంది. అద్భుతం. ఇంకాస్త వేగంగా వేగంగా. అతిగా ప్రవర్తిస్తున్నాడు. మనల్ని ఇక్కడ ఆకలితో మాడగొట్టి వాడు అక్కడ సంతోషంగా నవ్వుకుంటున్నాడు. అసలైన ఉత్తముడు వచ్చేసాడు. వెంటనే పారిపో, త్వరగా పారిపో, లేకపోతే ఉత్తముడి చేతుల్లో ఇరుక్కుపోతావు. ఎవరది? ఉత్తముడా? అవును. అమ్మా, నన్ను ఏం చేయొద్దు, నన్ను వదిలేయండి. ఏంటతను పారిపోతున్నాడు? ఇలా చూడు. ఓ అమ్మా, మేము ఎంత పెద్ద చేపను తెచ్చామో చూసావా? అది సరే గానీ మీ ఇద్దరిని ఇంట్లో ఉండమంటే ఇక్కడేం చేస్తున్నారు? అది ఎలా ఉంది? బాగా చేస్తున్నానా?